అరే మిత్రమా, ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. నిర్మల్ జిల్లాలో వివాహిత సూసైడ్. అనాథగా మారిన 3 నెలల పాప. అదనపు కట్నం కోసం కోడల్ని వేధించి సూసైడ్. కుంటాల, వెలుగు. వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన నిర్మల్ జిల్లాలో జరిగింది. ఎస్ఐ అశోక్ కథనం మేరకు కుంటాల మండల కేంద్రానికి చెందిన షికారి పోసెట్టి భార్య ఏడాది క్రితం చనిపోయింది. అతనికి కొన్నాళ్ల క్రితం మామడ మండలం పోన్కల్కు చెందిన వివాహిత స్రవంతి 18 తో పరిచయం కాగా సహజీవనం చేస్తున్నారు. వీరికి 3 నెలల క్రితం పాప పుట్టింది. అయితే స్రవంతి భర్త ఉపాధి కోసం విదేశానికి వెళ్లి 20 రోజుల క్రితం తిరిగి సొంతూరుకు వచ్చాడు. భార్యను విడాకులు ఇవ్వాలని కోరుతూ కుల సంఘంలో పంచాయతీ పెట్టాడు. దీంతో తల్లిదండ్రులు తమ కూతురిపై ఒత్తిడి తెస్తున్నారు. మరోవైపు పోసెట్టి, స్రవంతి మధ్య గొడవలు జరుగుతుండగా మనస్తాపం చెంది ఆదివారం తెల్లవారుజామున ఇంట్లో ఉరేసుకుని చనిపోయింది. పోసెట్టిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదనపు కట్నం కోసం పోసెట్టి తమ కూతురిని వేధిస్తుండటంతోనే ఆత్మహత్య చేసుకుందని ఆరోపిస్తూ మృతురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. జాగ్రత్తలు మరియు సలహాలు. వివాహేతర సంబంధాలు, కట్నం, విడాకుల వేధింపులు ఎదురైతే వెంటనే కుటుంబ సభ్యులు లేదా పోలీసులకు 100 తెలియజేయండి. మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు ఒంటరిగా నిర్ణయాలు తీసుకోకండి. కౌన్సెలింగ్ 104 హెల్ప్ లైన్ తీసుకోండి. కుటుంబాలు యువతీ యువకుల మధ్య సమస్యలు తెలిసినప్పుడు హింస లేదా బలవంతం చేయకుండా బహిరంగ చర్చలు జరపండి. మహిళలపై హింస ఎదురైతే మహిళల హెల్ప్ లైన్ 1091కు కాల్ చేయండి. పిల్లల భద్రత కోసం తల్లిదండ్రులు నిరంతరం నిఘా ఉంచండి.